Hi friends, welcome to IAS APPSC TSPC lectures Indian economy series with next part. సో ఈ వీడియోలో మనం ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ని మనం కవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మీకు చెప్పినట్టు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది 3 యాంగిల్స్ లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఒకటి జీడిపి, ఇంకోటి ఇన్ఫ్లేషన్, ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ. సో ఆల్రెడీ మనం జీడిపి విత్ బేస్ ఇయర్ దాని తర్వాత కనెక్షన్స్ అని చూసాం. సో ఈ వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, సో కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. దీని నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి మనకి సివిల్ సర్వీస్లో కానీ లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కానీ మనకి ఎక్కువ ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి దీని మీద కంప్లీట్ కాన్సెప్ట్ మీద క్లారిటీ రావాలి, అలాగే ఇండెప్త్ నాలెడ్జ్ కూడా అవసరం. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే మనకి ఇండైరెక్ట్ ఉంటాయి, అంటే అనలిటికల్ బేస్డ్ ఉంటాయి. సో అందుకని చెప్పి దీంతో పాటు బేసిక్ నాలెడ్జ్తో పాటు దీని మీద కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ రావడానికి చూసుకోవాలి. సో అదే విధంగా మనం ఈ వీడియో సిరీస్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్గా కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏదో ధరల పెరుగుదల అంటారు, కానీ అది యాక్చువల్ డెఫినేషన్ కాదు. అంటే ఎకానమీలోకి వచ్చేసరికి అది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ డెఫినేషన్ చూసుకుంటే ఇంక్రీజ్ ఇన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 3 to 5 days కాదండి. సో అదే 3 to 5 daysలో ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే దాన్ని ఇన్ఫ్లేషన్ మనం అనకూడదు. ఎందువల్ల రీజన్ ఏంటంటే ఈ 3 to 5 daysలో కూడా కొంచెం మనకి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్ల మనకి కొంచెం ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఈ 3 to 5 daysలో మనకి ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యని చెప్పి దాన్ని ఇన్ఫ్లేషన్ అనకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టూత్ పేస్ట్ తీసుకుంటే 2012లో దీని కాస్ట్ 25 రూపీస్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. 2016లో అది వచ్చరికి మొత్తం 50 రూపీస్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి డబుల్ అయిందని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి దీనికి ఒక బేసిక్ ఫార్ములా కూడా ఉంది. అదేంటంటే ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రైస్ ఇన్ కరెంట్ ఇయర్ బై ప్రైస్ ఇన్ బేస్ ఇయర్. అంటే ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ ప్రైస్ ఇన్ కరెంట్ ఇయర్ ఎంత ఉందండి, 50. అలాగే ప్రైస్ ఇన్ బేస్ ఇయర్ ఎంత ఉంది, 25. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 100% ఇంక్రీజ్ కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి డబుల్ అయిపోయింది ప్రైస్ మనకి తెలుస్తుంది. సో దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకో పాయింట్ ఆఫ్ టైంకి అది ఎంతవరకు పెరిగింది, ఎంత ఇంక్రీజ్ అయింది అనేది దాన్ని మనం ఇన్ఫ్లేషన్ కింద కన్సిడర్ చేయాలి తప్ప కొన్ని రోజులు పెరిగిందని మాత్రం మనం కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ప్రోడక్ట్తో మాత్రం లేకపోతే ఒక గూడ్తో మనం లింక్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో లింక్ అయి ఉంది. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో ఎలా లింక్ అయిందని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అవుట్పుట్తో ఎలా లింక్ చేసుకోవచ్చు ఇన్ఫ్లేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మానిటరీ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే మానిటరీ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూత్ పేస్ట్ ఉంది, సో దీనికి ఎంతో కొంత వాల్యూ ఫిక్స్ చేయాలి. సో ఆ వాల్యూని ఒక కరెన్సీ ఫార్మాట్లో ఫిక్స్ చేసి క్యాష్ రూపంగా మనం తీసుకుంటున్నాం. సో దీన్ని మనం మానిటరీ వాల్యూ అంటాం. ఇక్కడ ఏంటి మానిటరీ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే మీకు తెలిసినట్టు జీడిపి అని తీసుకోండి. అంటే ఇక్కడ ఏంటి మానిటరీ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అన్ని గూడ్స్ అండ్ సర్వీస్ అన్ని గూడ్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి అంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే రైజింగ్ ప్రైసెస్ అనమాట ఆఫ్ అవుట్పుట్. అంటే ఓవరాల్ చూసుకుంటే మనకి మానిటరీ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనేది పెరుగుతూ వస్తుంది ఇన్ఫ్లేషన్ టైంలో అని తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి మీకు చెప్పినట్టు టూత్ పేస్ట్ కాస్ట్ ఒకటే పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అన్నాం. ఇదేంటి మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో లింక్ అయ్యిందని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ జనరల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏముంటాయంటే టోటల్ 676 ఐటమ్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటాం అంటే మనకి సింపుల్గా బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అంటాం. సో ఓవరాల్ చూసుకుంటే దీన్ని ఏమంటాం అంటే వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ 676 క్రిటికల్ ఐటమ్స్ అని తీసుకుంటాం అనమాట. సో జనరల్గా ఇంతకుముందు మనకి 435 ఉండేవి, కానీ ఇప్పుడు 676 కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్లో మనకి ఏముంటాయంటే మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సోప్, టూత్ పేస్ట్, సిమెంట్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్లో మనకు ఉంటాయి. సో యాక్చువల్లీ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పాను. సో దీన్ని వీళ్ళు ఎలాగా ఏ ఫామ్లో చూపిస్తారో చూడండి ఒకసారి. సో దీనికి కొంత వెయిట్ అనేది ఫిక్స్ చేశారు, బేస్ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బేస్ ఇయర్ ఎప్పుడు వీళ్ళు 100 కింద అస్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి కమ్యూనిటీ తాలూకా సెగ్మెంట్కి వీళ్ళు కొంత వెయిట్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైమరీ ఆర్టికల్స్ తీసుకుంటే వీళ్ళు 20.1 కింద క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇదంతా క్యాలిక్యులేషన్ ఎలా అవుతుందో కూడా మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకుంటే మనకేంటి ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ అనేది వాడతాం, కానీ ఎంత ఫ్రీక్వెంట్గా వాడతాం, ఎంత క్వాంటిటీతో వాడతాం అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మీరు టూత్ పేస్ట్ ఉంది, అలాగే ఆనియన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ పెన్ ఉంది. అంటే ఇవన్నీ ఒకే విధంగా మనం వాడుతున్నామా, ఒకే ఫ్రీక్వెన్సీతో మనం వాడుతున్నామా, లేకపోతే ఒకే క్వాంటిటీతో సేమ్ యాస్టీస్గా వాడుతున్నాం అనేది చూసుకోవాలి. అంటే
జనరల్గా అంటే మనకి కోల్గేట్ టూత్ పేస్ట్ అంటే జస్ట్ 15 డేస్కో లేకపోతే మంత్లీ వన్స్ యూస్ చేస్తాం. అలాగే ఆనియన్స్ అయితే 5 డేస్కో లేకపోతే 1 వీక్ యూస్ చేస్తాం. పెన్ అంటే 10 డేస్కి ఒకసారి వాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక సైకిల్ అనేది ఒక టూత్ పేస్ట్ కంప్లీట్ అవ్వాలంటే 50 డేస్ పడుతుంది, లేకపోతే ఆనియన్స్ అనేది కంప్లీట్ అవ్వాలంటే 1 వీక్ పడుతుంది. ఒక పెన్ తాలూకా టోటల్ ఇంక్ అనేది కంప్లీట్ అవ్వాలంటే మనకి 10 డేస్ పడుతుంది. సో ఇదంటే ఒకే ఫ్రీక్వెన్సీతో మనకి లేవు. సో చాలా వరకు మనకి మిస్ మ్యాచింగ్ అనేది కనిపిస్తుంది. సో అందుకని చెప్పి దీని నుంచి తీసుకునేదే మనకి వెయిట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఓవరాల్గా మనకి కోల్గేట్ తాలూకా ప్రైస్ ఇంక్రీజ్ అని కాదు, ఓవరాల్గా మనకి బాస్కెట్ ఆఫ్ కమ్యూనిటీస్ కూడా మనకి ప్రైసెస్ ఇంక్రీజ్ అయితేనే మనకి ఇన్ఫ్లేషన్ మీకు చెప్పడం జరిగింది. సో దాని నుంచి కూడా దీంట్లో కొన్ని వేరియేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే మనం అన్ని కమ్యూనిటీస్ని ఒకే ఫ్రీక్వెన్సీతో కానీ లేకపోతే ఒకే క్వాంటిటీతో వాడుతున్నాం అంటే లేదు. సో అందుకని చెప్పి దీనికి వెయిట్ అనేది ఒకటి ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఈ వెయిట్ అనేది ఇలా తీసుకోవడం జరిగింది. సో అది కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూత్ పేస్ట్ కాస్ట్ 2012 25 ఉంది. అదే ఇప్పుడు చూసుకుంటే 50 రూపీస్ అయిందని అనుకోండి. అలాగే ఆనియన్స్ తరక ప్రైస్ 40 ఉండేది 80 అయింది. అలాగే పెన్ తరక కాస్ట్ 5 ఉండేది 10 అయింది. సో ఇది ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా డబుల్ అవుతుందని తెలిసింది. కానీ ఈ డబుల్ అయిన ఎలా తెలుస్తుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ క్వాంటిటీ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది అన్ని కమ్యూనిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కూడా ఒకే విధంగా యూస్ చేస్తుంటే లేదు. సో దీనికి కొంత వెయిట్ అనేది ఫిక్స్ చేయాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ చూసుకుంటే సో కోల్గేట్ మనకేంటే జస్ట్ 15 డేస్ ఒకసారి కాబట్టి దీనికి 30 అని ఫిక్స్ చేద్దాం. అలాగే ఆనియన్స్ మనకి వీక్లీ వన్స్ అయితే 60 అని ఫిక్స్ చేద్దాం. సో పెన్ ఎప్పుడో కాబట్టి 10 అని ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం వెయిట్ అంటే ఒక్కొక్క గూడ్ తాలూకా ఫ్రీక్వెన్సీ లేకపోతే దాన్ని వాడడం బట్టి మనం కొంత వెయిట్ అనేది ఫిక్స్ చేసాం ఇక్కడ. సో అలాగే ఇక్కడ మనం టోటల్గా చూసుకుంటే 30 + 60 + 10 మనకి ఎంత అయింది, టోటల్ 100 అయింది. అలాగే మనకి వెయిట్తో పాటు మనకి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ అంటే ప్రైస్ రేషియో అవసరం. సో ఇక్కడ ప్రైస్ రేషియో అంటే జస్ట్ 2016లో ఎంత ప్రైస్ ఉంది, అలాగే 2012లో ఎంత ప్రైస్ ఉంది, దాన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ అనమాట. సో 50/25 ఎంత అవుతుంది, ప్రైస్ రేషియో మనకి 2 వస్తుంది. అలాగే మనకి ఇక్కడ 80/40 అంటే మళ్ళీ మనకి 2 వస్తుంది. అలాగే ఇక్కడ 10/5 మనకి 2 వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ రేషియో అనేది 2 కింద మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి వెయిట్ కింద ప్రైస్ రేషియో తీసుకుంటే మనకి ఇక్కడ 30 కాబట్టి ఇక్కడ ప్రైస్ రేషియో ఎంత అయింది మనకి 2 వచ్చింది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనకి 60 అవుతుంది. అలాగే ఇక్కడ 60 × 2 చేస్తాం, ప్రైస్ రేషియోతో మనం మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనకి 120 అవుతుంది. అలాగే ఇక్కడ 10 × 2 చేస్తున్నాం, అంటే ఇక్కడ మనకి 20 అవుతుంది. సో టోటల్ తీసుకుంటే 60 + 120 180 + 20 మనకి 200 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే 100 ఉన్నది 2012లో మనకి 100 ఉంది, 2016లో మనకు వచ్చేసరికి 200 అయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది డబుల్ అయింది, అంటే 100% ఇంక్రీస్ మనకి కనిపించింది. సో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో ఇది యాక్చువల్ క్యాల్కులేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది, ఇది మనకి ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మనకి తెలుస్తుంది ఈ క్యాల్కులేషన్ రూపంలో. నెక్స్ట్ మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి మీకు చెప్పాను. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే వీక్లీ బేసిస్ క్యాల్కులేషన్ ఉంటుంది. సో వీక్లీ వన్స్ వీళ్ళు క్యాల్కులేషన్ జరిగింది. అయితే ఇది ఎలా తీసుకుంటారంటే ఇక్కడ బేస్ ఇయర్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో అదే పాయింట్ ఆఫ్ టైంలో ఏ మంత్ కానీ లేకపోతే ఏ వీక్ కానీ తీసుకున్నారో అది దృష్టిలో పెట్టుకుంటారు. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది యాక్చువల్గా యాన్యువల్ బేసిస్ మీద క్యాల్కులేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. త్రూ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఇది యాన్యువల్ బేసిస్, లేకపోతే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక గుడ్ అంటే సపోజ్ ఇక్కడ టూత్ పేస్ట్ ఉందనుకోండి, దాని ప్రైస్ లెవెల్ ఎంత చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ టూత్ పేస్ట్ కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది లాస్ట్ ఇయర్ 100 రూపీస్ అయ్యింది, ఈ ఇయర్ అది మనకి 120 అయితే అక్కడ ఏంటంటే మనకి ప్రైస్ తాలూకా చేంజ్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని రిఫరెన్స్ పాయింట్ కింద ఒకటి తీసుకుంటారు. ఒకటి లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మే 2015 ఉందనుకోండి, దాన్ని ఒక కరస్పాండింగ్ లాస్ట్ ఇయర్ కింద తీసుకుంటారు అనమాట. సో అలాగే ఇప్పుడు మే 2016 ఉందనుకోండి, ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్ టు పాయింట్ ఇన్ఫ్లేషన్ కూడా అనొచ్చు దీన్ని. అలాగే మనకి బేస్ ఇయర్ని లింక్ చేసుకుంటూ కూడా దీన్ని క్యాల్కులేట్ చేస్తారనమాట. సో ఇది యాక్చువల్గా మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ఎలా లింక్ అవుతుంది అది. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఇన్ఫ్లేషన్ అనే టర్మ్ గుర్తుంచుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో పాయింట్ టు పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మే 2016 ఇప్పుడు ఉన్న దానికి లాస్ట్ ఇయర్ మే 2015 ఉన్న ప్రైస్ చేంజ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఇది క్యాల్కులేషన్ మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ఎలా లింక్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే
ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఏంటంటే 161 అని ఇచ్చారు యాజ్ కంపేర్ టు 159.8. సో ఇక్కడ ఏంటంటే మనకి యాన్యువల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, మనకి ఏంటి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7.69% అనుకోండి. ఇంతకుముందు అంటే మనకి 6.89% ఉండేది. సో ఇదేంటే పాయింట్ టు పాయింట్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఎంత పెరిగింది ఇన్ఫ్లేషన్ అనేది మనకి తెలుస్తుంది. సో అలాగే మనకి ఎప్పుడు కూడా బేస్ ఇయర్ అనేది వీళ్ళు 100 కింద ఇష్యూమ్ చేసుకుంటారు. సో ప్రెసెంట్ బేస్ ఇయర్ అంటే మనకి 2004-5. సో ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది కొన్నిసార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక గూడ్ తాలూకా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఒక పర్టికులర్ ఇయర్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సో వీటి తాలూకా WPA ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు 2016 ఇయర్కి చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే ఒక కేజీ వీట్ 2004లో మనకి 5.75 ఉందనుకోండి, 5 రూపీస్ 75 పైస్. అది ఇప్పుడు 2016లో మనకి 6 రూపీస్ 10 పైస్ అని అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్కి. ఇప్పుడు మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వీటిది 2016 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏంటి మనకి ప్రైస్ ఆఫ్ వీట్ ఇన్ 2016 మైనస్ ప్రైస్ ఆఫ్ వీట్ ఇన్ 2004 బై ప్రైస్ ఆఫ్ వీట్ ఇన్ 2004 ఇంటూ 100. సో ఇది బేసిక్ క్యాలిక్యులేషన్. మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎలా అవుట్పుట్ అనేది వాల్యూ అనేది ఎలా వస్తుందని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి మనకి 6.10 ఉంది మనకి ప్రైస్ ఆఫ్ వీట్ ఇన్ 2016, అలాగే ప్రైస్ ఆఫ్ వీట్ ఇన్ 2004 మనకి 5.75. సో ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6.09 ఉంది. మీకు ఎప్పుడు చెప్పినట్టు బేస్ ఇయర్ ఏంటంటే మనం 100 కింద తీసుకుంటాం. సో అలాగే మనం కూడా ఇక్కడ బేస్ ఇయర్ 100 కింద తీసుకుని WPA 2016 అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వీటిది 2016 ఎంత ఉందంటే మనకి 6.09 అనేది మనకి కనిపించింది ఇక్కడ అవుట్పుట్ వాల్యూ. సో 100కి 6.09 యాడ్ చేస్తే మనకి 106.09 మనకి టోటల్ WPA ఆఫ్ వీట్ ఇన్ 2016 అని మనకు తెలుస్తుంది. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్, మనకి ఒక గూడ్ తాలూకా WPA ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక పర్టికులర్ ఇయర్కి తెలుస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కొన్నిసార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ లేకపోతే గ్రూప్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఇలాంటి ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటే దీన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎకనామిక్ అడ్వైజర్ DIPP. సో ఇక్కడ DIPP అంటే ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ద్వారా ఎకనామిక్ అడ్వైజర్ అనే వాళ్ళు ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీన్ని బేస్ ఇయర్ అంటే 2004, బేస్ ఇయర్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే CSO అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో దీన్ని బేస్ ఇయర్ అంటే 2012. అలాగే మనకి IIP, ఇక్కడ IIP అంటే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో దీన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే అగైన్ CSO, దీని బేస్ ఇయర్ అంటే 2004. అలాగే GDP ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే CSO, దీని బేస్ ఇయర్ అంటే 2011. సో ఇది ఇన్ఫ్లేషన్ ఎవరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది. సో బేసిక్ క్యాలిక్యులేషన్, దాని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్, బేసిక్ థింగ్స్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కాంట్రిబ్యూట్. ఎందుకంటే మీరు చూస్తే నేను అన్ని మౌస్తో రాసాను, చాలా ఇబ్బందిగా ఉంది, అంటే క్లారిటీ మిస్ అవుతుంది. సో మీరు కనుక కొంత కాంట్రిబ్యూట్ చేస్తే నేనంటే ఒక డిజిటల్ పెన్ని పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది, మంచి క్వాలిటీ ఉన్నది. అలాగే క్యాంప్టేషన్ సాఫ్ట్వేర్ కూడా ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ ఎప్పుడు పోతాయో తెలియదు నాకు కూడా. సో ఇలాంటి కొన్ని కన్స్ట్రెంట్స్ అన్ని ఛాలెంజెస్ అని ఉన్నాయి మన ముందు. సో మీరు కనుక కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకి ఫ్యూచర్లో ఈ వీడియో లెక్చర్స్కి. జస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ చూడండి, ఎందుకన్నా బెటర్ క్వాలిటీ. నెక్స్ట్ ఇంటరాక్టివ్ సెషన్స్ని ప్లాన్ చేస్తున్నాం. సో టెక్నికల్ అప్గ్రేడేషన్ కోసం ఇవన్నీ కావాలి. సో మీరు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే డెఫినెట్గా మనకి అవుట్కమ్ బాగుంటుంది. సో ఈ లింక్ ద్వారా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో మీరు కాంట్రిబ్యూట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని కూడా మీకు వృధాగా పోదు. దాని బదులు కూడా మీకు టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ ఏంటంటే జనరల్గా అందరూ ఇచ్చేస్తారు, ఏదో డౌట్ సాల్వింగ్ సెషన్స్ అనేవి పెడతారు, కానీ జనరల్గా అది వర్కౌట్ అవ్వదు. సో మీకేంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇండియాలో ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమందే రెస్పాండ్ అవుతున్నారు, జస్ట్ ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం కొంత పర్సనల్గా రివ్యూ చేయడం జరుగుతుంది, ఎలాగ MCQs ఆన్సర్ చేయాలనేది. అది కూడా ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్లో. డెఫినెట్లీ మీకు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి మీకు ఎగ్జామ్లో. సో ప్లీజ్ కాంట్రిబ్యూట్ చేయండి. అలాగే ఎకానమీ నోట్స్ ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎకానమీ నోట్స్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. అంటే స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ మీరు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా క్వరీస్ ఏమైనా ఉన్నా సరే ఈ పేజ్ని లైక్ చేసి మీరు అడగొచ్చు. సో డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSPC లెక్చర్స్.